Well guys, today we are going to discuss about potentiometer. So current electricity lesson సంబంధించి Kirchhoff laws, potentiometer are the very important questions. Right, what is the principle of this potentiometer? So actually simple గా మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే the potential drop across any portion of the wire is directly proportional to the length of that portion when constant current I is flowing through it. అంటే ఇప్పుడు చూడండి, the potential drop across any portion of the wire is directly proportional to the length of that portion when constant current flowing through it. అంటే ఒక కాన్స్టెంట్ కరెంట్ I అనేది ఫ్లో అవుతున్నప్పుడు వైర్లో ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద వైర్, అంటే ఒక వైర్ మనం తీసుకున్నాం, అందులో సమ్ పోర్షన్ తీసుకున్నాం. సో ఇది ఈ పోర్షన్ అనుకోండి, ఓకే, ఒక లెంతీ వైర్ తీసుకున్నాం, ఒక పోర్షన్ తీసుకున్నాం, అందులో కొంత భాగం, ఓకే. సో ఇప్పుడు దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్, సో ఇక్కడ మనం మెజర్ చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఈ పోర్షన్ యొక్క లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనేది పొటెన్షియోమీటర్ బేసిక్ ప్రిన్సిపల్. ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ దట్ పోర్షన్. సో పొటెన్షియోమీటర్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అది. సో సింపుల్గా మనం ఏం రాయొచ్చు అంటే V ప్రపోర్షనల్ టు L. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, ఓకే, రైట్. సో మనం ఏం రాయొచ్చు అంటే V ఈజ్ ఈక్వల్ టు πL, వేర్ π ఈజ్ ద పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్. సో π కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, ఈ ఈక్వేషన్ నుంచి π ఏం రాసుకోవచ్చు, V/L కదా. సో L ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది. సో π ఈజ్ ఈక్వల్ టు V/L. సో దీన్నే మనం పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ మెంట్ బై పొటెన్షియల్ గ్రేడియంట్? ద పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంత్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్. దీన్నే మనం పొటెన్షియల్ డ్రాప్ అని కూడా అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంత్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్, ఓకే. ఇక్కడ పొటెన్షియోమీటర్కి సంబంధించి మనకు 2 అప్లికేషన్స్ బేసిక్గా మన సిలబస్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే టు కంపేర్ ద ఈఎంఎఫ్స్ ఆఫ్ ద 2 సెల్స్. 2 సెల్స్ ఇస్తాడు, వాటి ఈఎంఎఫ్ని కంపేర్ చేయడానికి పొటెన్షియోమీటర్ని ఉపయోగించి ఏ విధంగా డిరైవ్ చేసుకుంటూ వస్తాం. అండ్ ద సెకండ్ వన్ టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. సెల్ తీసుకున్నప్పుడు అందులో ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి డెరివేషన్ ఏ విధంగా పొటెన్షియోమీటర్ని ఉపయోగించి మనం డిరైవ్ చేయగలం. సో ఈ 2 కాన్సెప్ట్స్ని సింగిల్ క్లాస్లో మనం ఇక్కడ డిరైవ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కంపేరింగ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్. సో కంపేరింగ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్. సో 2 సెల్స్ తీసుకున్నప్పుడు వాటి ఈఎంఎఫ్స్ని ఏ విధంగా కంపేర్ చేస్తాము అనే దానికి ఇక్కడ మనం రిలేషన్ రాబట్టబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద పొటెన్షియోమీటర్. సో డయాగ్రామ్ని మనం సింపుల్గా డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, సో బేసిక్గా ఫస్ట్ ఒక బ్యాటరీని మనం తీసుకుంటున్నాం. సో బ్యాటరీ తర్వాత ఒక రెసిస్టెన్స్ని మనం తీసుకుంటున్నాం. ఇది వేరియబుల్ కాబట్టి యారో మార్క్ వేస్తున్నాం. సో ఇక్కడ ఒక కీని మనం తీసుకుంటున్నాం. కీ తీసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్స్ మనం రాసుకుంటున్నాం. ఏ అనే ఒక పాయింట్ రాసుకున్నాం, ఇది బి అనే ఒక బ్యాటరీ, అదేవిధంగా ఇది ఆర్ అనే ఒక రెసిస్టెన్స్, ఇది కే అనే ఒక కీ. సో ఇక్కడ సి అనే పాయింట్ తీసుకుందాం. సో బిట్వీన్ ద ఏ అండ్ సి వీఆర్ టేకింగ్ ద వైర్. సో వైర్ చూడండి, సింపుల్గా జిగ్జాగ్ మెథడ్లో మనం తీసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల లాభం ఏంటి? తక్కువ ప్లేస్లో ఎక్కువ వైర్ని మనం అక్కడ సెటిల్ డౌన్ చేయగలం. అంటే ఇప్పుడు చూడండి, మీటర్ బ్రిడ్జ్ అనే ఎక్స్పెరిమెంట్ ఉంది మనకు సెకండ్ ఇయర్లో. సో 1 మీటర్ లెంత్ ఉన్న ఒక చెక్క మీద సెవరల్ టైమ్స్ ఒక తీగని ఇలా చుట్టి ఉంటారు. సో మల్టిపుల్ టైమ్స్ ఒక 10 మీటర్స్ అయినా సరే అక్కడ పడుతుంది మనకి, రైట్. సో అదేవిధంగా ఇక్కడ ఒక లెంతీ వైర్ని మనం తీసుకున్నాం. సో ఈ రకంగా పొటెన్షియోమీటర్ యొక్క ప్రైమరీ సర్క్యూట్ని మనం అరేంజ్ చేస్తున్నాం. సో పొటెన్షియోమీటర్ యొక్క ప్రైమరీ సర్క్యూట్ ఇది. సో ప్రైమరీ సర్క్యూట్లో ఏమేమి ఉన్నాయి? ఒక బ్యాటరీ తీసుకున్నాం, రెసిస్టెన్స్ తీసుకున్నాం, కీ తీసుకున్నాం, ఏ నుంచి సికి ఒక వైర్ తీసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు మరి సెకండరీ సర్క్యూట్ ఏంటి? సెకండరీ సర్క్యూట్ అనేది బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ పొటెన్షియోమీటర్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్లో ఏదైతే అడుగుతాడో దాన్ని బట్టి సెకండరీ సర్క్యూట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం డిరైవ్ చేయబోతున్నాం? కంపేరింగ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్. సో సెకండరీ సర్క్యూట్లో ఆ 2 సెల్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ఒక సెకండరీ సర్క్యూట్ని డ్రా చేసుకుంటున్నాం. అది ఎలా అంటే చూడండి, సో ఒక సెకండరీ సర్క్యూట్ని మనం డ్రా చేస్తున్నాం. ఇక్కడ 2 సెల్స్ మనం తీసుకోవాలి. సో 2 సెల్స్ మనం తీసుకుంటున్నాం. అది ఎలా అంటే చూడండి,
సో ఇది E1 అనే ఈఎంఎఫ్ గల సెల్ అనుకుందాం. అదేవిధంగా ఇది E2 అనేది తీసుకుందాం. ఇది E2. ఓకే, సో E2 ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఒక 2-way కీని తీసుకుంటున్నాం. సో 2-way కీ అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇది స్విచ్ 1 2 ఇది 3 అనుకుందాం. సో 1 2 3 ఆర్ ద పాయింట్స్ విచ్ ఫార్మ్స్ 2-way కీ. సో ఇప్పుడు మనం 1 3ని కనెక్ట్ చేసామంటే ఇక్కడ ఉన్నటువంటి గాల్వనోమీటర్కి E1 అనేది కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా 2 3 కనెక్ట్ చేసామంటే ఈ గాల్వనోమీటర్ అనేది E2కి కనెక్ట్ అవుతుంది. ఈ రకంగా 2-way కీని మనం డిజైన్ చేసుకున్నాం, రైట్. అదేవిధంగా ఈ గాల్వనోమీటర్కి ఒక జాకీ అనేది సెట్ చేసి ఉంటాం. సో దాన్ని ఈ వైర్ మీద అక్కడక్కడ ప్లేస్ చేస్తూ రావాలి. ఎందుకు రావాలి అనేది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జాకీ అంటే సేమ్ ఇలానే ఒక పెన్ లాగా ఉంటుంది. గాల్వనోమీటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సో మిడిల్లో 0 ఉంటుంది, ఇటువైపు వాల్యూస్ ఉంటాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ కంపేరింగ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells డిజైన్ రెడీ. So this is the circuit diagram of application of potentiometer to compare the EMFs of 2 cells, EMF E1, EMF E2 as shown in the figure. సో ఫిగర్లో చూపిన విధంగా E1, E2 అనే 2 EMFలు తీసుకున్నాం. వాటిని ఏ విధంగా కంపేర్ చేస్తాం, ఒక రిలేషన్ని మనం ఇక్కడ రాబట్టాలి. అది ఎలాగనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే హియర్ దీస్ ఆర్ ద 1 2 3 పాయింట్స్ ఫార్మ్స్ 2-way కీ. మనం ఆల్రెడీ చెప్పున్నాం. సపోజ్ ఇఫ్ 1 and 3 ఆర్ కనెక్టెడ్. సో 1 3 మనం కనెక్ట్ చేసాము అనుకుంటే 1 3 కనెక్ట్ చేసాము అనుకుంటే నౌ ద గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు E1. సో నౌ ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ E1 ఓన్లీ కదా. సో ఇక్కడ నుంచి ఇది మెయిన్ సోర్స్ అనమాట. బ్యాటరీ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ అస్. సో ప్రైమరీ సర్క్యూట్లో ఈ బ్యాటరీ నుంచి పవర్ అనేది ఇక్కడ E1 గుండా ఇలా గాల్వనోమీటర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు గాల్వనోమీటర్లో ఈ కరెంట్ ఎంతైతే ఎంటర్ అయిందో దాని వాల్యూ అయితే చూపిస్తుంది. మనం ఇప్పుడు ఈ జాకీతో ఏం చేయాలంటే వైర్ వెంపడి ప్లేస్ చేసుకుంటూ ఎక్కడైతే ఏ పాయింట్ వద్ద అయితే గాల్వనోమీటర్లో నల్ డిఫ్లెక్షన్ చూపిస్తుందో అంటే 0 చూపిస్తుందో ఆ పాయింట్ వద్ద మనం ఆగాలి. సో ఏ అనే పాయింట్ నుంచి మనం ఒక్కొక్క చోట జాకీని ప్లేస్ చేసుకుంటూ వస్తాం. సపోజ్ ఈ పాయింట్ వద్ద ఇంత ఏ నుంచి ఇంత లెంత్ దగ్గర, సపోజ్ ఇది L1 అనే లెంత్ అనుకుంటే, N1 అనే పాయింట్ అనుకుంటే, సో ఈ పాయింట్ వద్ద గాల్వనోమీటర్లో నల్ డిఫ్లెక్షన్ చూపించింది అనుకున్నాం. అప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఈ లెంత్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, L1 లెంత్. ఓకే, రైట్. ఇక్కడ మనం కాన్సెప్ట్లో ఏంటంటే ఎప్పుడైతే L1 లెంత్ వద్ద గాల్వనోమీటర్లో 0 చూపించిందో అప్పుడు దీని అర్థం ఏంటంటే 0 ఎందుకు చూపించిందంటే ప్రైమరీ సర్క్యూట్కి సంబంధించిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది సెకండరీ సర్క్యూట్కి సంబంధించిన ఈ సెల్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ అయి ఉంటుంది. సో 2 పొటెన్షియల్ డిఫరెన్స్లు సేమ్ అయినప్పుడు మనకి ఇక్కడ గాల్వనోమీటర్లో నల్ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో ఏదైతే పొటెన్షియల్ డ్రాప్ ఒక పోర్షన్కి తీసుకుంటామో అది దాని యొక్క లెంత్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. నౌ వీఆర్ అప్లయింగ్ కిర్చాఫ్ లూప్ రూల్ ఫర్ ద క్లోజ్డ్ లూప్. ఇక్కడ మీరు బాగా గమనించండి. సో ఇదంతా వేరే పార్ట్. సో ఇక్కడ మనం దీన్ని డెరైవ్ చేస్తున్నాం. సో ఏ నుంచి ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒక క్లోజ్డ్ లూప్ తీసుకుంటున్నాం. ఏ నుంచి N1 అనే పాయింట్ కదా. సో ఏ N1, సో అది మళ్ళీ G కదా. సో గాల్వనోమీటర్లోకి వెళ్ళింది G, తర్వాత 3 1 మళ్ళీ ఏ. సో G3 1 A. సో ఒక క్లోజ్డ్ లూప్ తీసుకున్నాం. మీరు బాగా గమనించండి. ఏ N1 G3 1 A. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఏ నుంచి N1 G3 1 మళ్ళీ ఏ. ఒక క్లోజ్డ్ లూప్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి సైన్ కన్వెన్షన్స్ వెరీ ఇంపార్టెంట్. సో సైన్ కన్వెన్షన్స్ని మనం కిర్చాఫ్ లా టాపిక్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ లూప్ లాని మనం అప్లై చేస్తున్నాం ఈ క్లోజ్డ్ లూప్కి. ఓకే, సో క్లోజ్డ్ లూప్కి లూప్ లా అప్లై చేస్తే వాల్యూస్ని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ N1 ఏ నుంచి N1కు ఉన్న డిస్టెన్స్ ఎంత L1. సో L1 రాస్తున్నాం. అయితే పొటెన్షియల్ డ్రాప్ అని చెప్పాం కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంత్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఆర్ పొటెన్షియల్ డ్రాప్. ఓకే, సో ఒక యూనిట్ లెంత్కి పై అనేది మనం తీసుకుంటాం కదా. సో L1 అనే లెంత్ కన్నప్పుడు పై L1 అనేది మనం రాస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ AN1 వీ కెన్ రైట్ పై L1. ఇప్పుడు గాల్వనోమీటర్లో మనకు వాల్యూ ఏంటి 0 కదా. సో 0 అలానే రాస్తున్నాం. 3 1 A రాసాం. సో 3 1 A ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కదా. సో మనం పాజిటివ్ ఈఎంఎఫ్ నుంచి నెగిటివ్ ఈఎంఎఫ్కి ట్రావెల్ అయ్యాం. సో సైన్ కన్వెన్షన్స్లో పాజిటివ్ నుంచి నెగిటివ్ ట్రావెల్ అయితే ఈఎంఎఫ్ విల్ బి నెగిటివ్. సో నెగిటివ్ సైన్ మనం తీసుకుంటున్నాం. ఈఎంఎఫ్ ఏంటి E1. ఈ విధంగా ఒక ఈక్వేషన్ని రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకేమవుతుంది -E1 అటువైపు పంపిస్తే +E1. సో E1 ఈజ్ ఈక్వల్ టు పై L1 అనేది ఈక్వేషన్ 1గా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ మనం 1 3 కాకుండా కనెక్ట్ చేయడం ఇప్పుడు
2 3కి కనెక్ట్ చేస్తాం. సెకండ్ కేసులో 2 3కి మనం కనెక్ట్ చేసాము అనుకుంటే, సో 2 3ని మనం కనెక్ట్ చేసినప్పుడు గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు E2. సో E2 బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది. సో కరెంట్ పాసింగ్ త్రూ E2 నౌ. సో ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో గాల్వనోమీటర్లో సమ్ వాల్యూ చూపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్లుగానే. సో దాన్ని మనం నల్ డిఫ్లెక్షన్లోకి తీసుకురావాలి, అంటే జీరో చేయాలి. సో జీరో చేయాలంటే జాకీని మనం ప్లేస్ చేసుకుంటూ రావాలి. సో ఎంతైతే కరెంట్ పాస్ అయిందో మనం ఇప్పుడు కూడా ఒకానొక లెంత్ వద్ద మనకి గాల్వనోమీటర్లో జీరో చూపించాలి. సపోజ్ N2 అనే వాల్యూ దగ్గర మనకి గాల్వనోమీటర్లో జీరో చూపించింది అనుకుందాం. ఓకే, సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో N1 దగ్గర మనకి జీరో చూపించింది, ఈక్వేషన్ 1 రాబట్టుకున్నాం. సో ఇప్పుడు N2 దగ్గర, అంటే ఇప్పుడు A నుంచి N2 వరకు ఉండే లెంత్ L2 అనుకుందాం. ఓకే, సో N2 దగ్గరికి వచ్చేసరికి మనకి గాల్వనోమీటర్లో జీరో వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఒక లూప్ లాని తీసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఏంటి A, ఇక్కడ ఎంతవరకు N2, G, 3, 2, A. సో లూప్ లాని మళ్ళీ మనం అప్లై చేస్తున్నాం. సో లూప్ లా దేనికి ఒక క్లోజ్ లూప్ తీసుకుంటున్నాం. A నుంచి N2, సో A N2, N2 నుంచి G, సో G నుంచి 3 2 మళ్ళీ A, సో 3 2 A. సో ఒక లూప్ లాని మళ్ళీ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. సో N2 అంటే లెంత్ ఎంత? L2. యూనిట్ లెంత్కి మనం పై అనే వాల్యూ తీసుకుంటాం. అలాంటిది L2 అనే లెంత్ కన్నప్పుడు పై L2గా దాన్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. Gలో నెక్స్ట్ కరెంట్ ఏముంటుంది? 0, కాబట్టి 0 రాస్తున్నాం. తర్వాత ఇక్కడ కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఇక్కడ ట్రావెల్ అయింది కాబట్టి క్లోజ్ లూప్. సో EMF విల్ బి నెగిటివ్. ఓకే, పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్కి వచ్చింది కాబట్టి EMF విల్ బి నెగిటివ్. అండ్ ద EMF ఏంటి? E2. సో E2 రాస్తాం ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు -E2ని అటువైపు పంపిస్తాం. సో E2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది? పై L2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఈ రకంగా 2 ఈక్వేషన్స్ రాబట్టాం. 2 ఈక్వేషన్స్ మనం ఇక్కడ రాబట్టాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 1 ఈజ్ డివైడెడ్ బై ఈక్వేషన్ 2. ఈ కండిషన్ తీసుకుంటే ఈక్వేషన్ 1 ఏంటి? E1 బై ఈక్వేషన్ 2 ఏంటి? E2, దట్ ఈజ్ ఈక్వల్ టు పై L1 బై పై L2. సో పై క్యాన్సిల్, ఏమొస్తుంది మనకి? L1 బై L2. So this is the equation for the comparison of EMFs by using potentiometer. By using this expression we can compare the EMFs of two cells. సో 2 సెల్స్ యొక్క ఈఎంఎఫ్స్ని కంపేర్ చేయాలంటే ఈ ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇంతవరకు మనం ఏం చేసాం? పొటెన్షియోమీటర్కి ఒక ప్రిన్సిపల్ రాసుకున్నాం. తర్వాత ఏదైతే అప్లికేషన్ ఉందో అది మనం రాసుకున్నాం. 2 సెల్స్ యొక్క ఈఎంఎఫ్స్ని కంపేర్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ని రాబట్టడానికి మనం చేసుకుంటూ వచ్చాం, రైట్? సో ఫర్ దట్ వీ నీడ్ టు డ్రా దిస్ డయాగ్రామ్. సో డయాగ్రామ్ వేసుకున్నాం. ప్రైమరీ సర్క్యూట్ అంటాం దీన్ని, ఇదేమో సెకండరీ సర్క్యూట్. ఈ సెకండరీ సర్క్యూట్ అడిగిన అప్లికేషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వేరే అప్లికేషన్ ప్రూవ్ చేయాలి కదా, అప్పుడు ఇక్కడ కొన్ని మారుతాయి అనమాట. సో సెకండరీ సర్క్యూట్ చేంజ్ అవుతుంది, ప్రైమరీ సర్క్యూట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట ప్రతి కేసులో, రైట్? ఇప్పుడు ఒక 2-వే కీని మనం తీసుకున్నాం. ఫస్ట్ కేసులో ఏం చేసాం? 1 3ని కనెక్ట్ చేసాం. 1 3ని కనెక్ట్ చేసినప్పుడు గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు E1. కరెంట్ అనేది ఇప్పుడు E1 గుండా పాస్ అయ్యి గాల్వనోమీటర్లోకి ఎంటర్ అవుతుంది. సో గాల్వనోమీటర్లో సమ్ వాల్యూ చూపిస్తుంది, దాన్ని మనం జీరో చేయాలి, నల్ డిఫ్లెక్షన్ చేయాలి. కాబట్టి ఈ జాకీని ఉపయోగించి కొంత లెంత్లో వాటిని పెట్టుకుంటూ వెళ్తే సో ఒకానొక పాయింట్ వద్ద ఆ గాల్వనోమీటర్లో వాల్యూ 0 అవుతుంది. సో ఆ లెంత్ని మనం నోట్ చేసుకోవాలి. సో సపోజ్ N1 అనే పాయింట్ వద్ద ఫస్ట్ కేసులో మనకి 0 చూపిస్తే దానికి లూప్ లాని అప్లై చేసాం. A N1G31A. సో లూప్ లాని అప్లై చేసి ఆ వాల్యూస్ని మనం రాసుకున్నాం. ఈక్వేషన్ 1 వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు 1కి 3కి కనెక్షన్ తీసేసి 3కి 2కి ఇచ్చాం. సో నౌ ద గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్ టు E2. సో కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ నౌ E2 ఓన్లీ. సో E2 గుండా కరెంట్ పాస్ అయ్యి ఇక్కడ వాల్యూ చూపిస్తుంది. మళ్ళీ మనం జాకీతో ఒకనొక లెంత్ వద్ద ప్లేస్ చేయాలి. సో అక్కడ మళ్ళీ ఒక క్లోజ్ లూప్ మనం తీసుకుంటాం. సో లూప్ లాని అప్లై చేస్తాం. A N2G32A. సో ఈక్వేషన్ 2 వస్తుంది. సింపుల్గా ఈక్వేషన్ 1/2 మనం చేస్తే, అంటే ఈక్వేషన్ 1 ఈజ్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్ రిలేషన్ అనేది వస్తుంది. E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. సో చాలా సింపుల్ ఈ కాన్సెప్ట్. మనకి 2 అప్లికేషన్స్ ఒకే క్వశ్చన్లో ఏం అడగడు. సో పొటెన్షియోమీటర్ అడుగుతాడు, దాని గురించి రాయాలి. తర్వాత ఏదో ఒక అప్లికేషన్ మాత్రమే అడుగుతాడు. మొత్తంగా ఇక్కడ మనం 2 డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఇది, రెండోది ఇప్పుడు చూద్దాం. నౌ ద సెకండ్ అప్లికేషన్ ఈజ్ టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. సో ఇప్పుడు డయాగ్రామ్ స్లైట్గా చేంజ్ అవుతుంది. అది ఎలాగంటే, సో ఇక్కడ 2-వే కీ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడ మొత్తం మీదుగా కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక కీ తీసుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు K1 అనే ఇది, K2 అనే సెకండ్ కీ తీసుకుంటున్నాం. దీనికి ఒక నోన్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నాం. రెసిస్టెన్స్ బాక్స్ తీసుకుంటున్నాం. దీని యొక్క రెసిస్టెన్స్ R అనుకుంటాం. సో అదర్ సైడ్ ఏంటంటే ఒక ఈఎంఎఫ్ తీసుకుంటాం. ఓకే,
సో ఈఎంఎఫ్ తీసుకుంటాం, ఒక సెల్ తీసుకున్నప్పుడు అందులో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని మనం స్మాల్ ఆర్ అనుకుంటున్నాం. ఓకే, సో స్మాల్ ఆర్ అనుకుంటున్నాం, ఇక్కడ రెండిటికి కనెక్ట్ చేసేసాం. ఓకే, ఇంతకు మించి చేంజ్ ఏం లేదు. సో టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ యూజింగ్ పొటెన్షియోమీటర్, సెకండ్ అప్లికేషన్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ ఈజ్ టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. రైట్, ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ అప్లికేషన్లో మాదిరిగానే ఉంది. సెకండరీ సర్క్యూట్లో మాత్రం కొంచెం చేంజ్ తీసుకొని వచ్చాం. ఇంతకుముందు 2 సెల్స్ తీసుకున్నాం, ఎందుకు వాటి యొక్క ఈఎంఎఫ్స్ కంపేర్ చేయాలి కాబట్టి. ఇప్పుడు టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్, ఒక సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని కంపేర్ చేయాలి కాబట్టి రెండో సైడ్ ఒక నోన్ రెసిస్టెన్స్ ని తీసుకున్నాం, రెసిస్టెన్స్ బాక్స్ని యూజ్ చేసి. దాని యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. ఓకే, ఈ సెల్లో ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్గా రిప్రజెంట్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు మరి ఏ విధంగా ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ వాల్యూకి డెరివేషన్ చేయాలి? ఇక్కడ చూడండి, రెండు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ కాన్సెప్ట్సే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా కేస్ 1 కేస్ 2 ఉంటాయి, అక్కడ కూడా కేస్ 1 కేస్ 2 ఉన్నాయి. అది 1 3 ఫస్ట్ కనెక్ట్ చేసాను, నెక్స్ట్ 2 3 కనెక్ట్ చేస్తున్నాం 2-వే కీ స్విచ్ను ఉపయోగించి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కేస్ 1 మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే, సపోజ్ ద K2 కీ ఈజ్ ఓపెన్, అంటే K2 కీని మనం ఓపెన్లో ఉంచుతున్నాం, అంటే క్లోజ్ చేయాల, కనెక్ట్ చేయాల. సో కనెక్ట్ చేయకుండా ఓపెన్లో ఉంచుతున్నాం. ఓపెన్లో ఉంచితే ఏమవుతుంది, దిస్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద బ్యాటరీ ఓన్లీ. తర్వాత గాల్వనోమీటర్లోకి ఎంటర్ అవుతుంది. రైట్, సో ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్లోకి ఎంటర్ అవుతుంది, ఎందుకు ఇది ఓపెన్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు గాల్వనోమీటర్లో సమ్ వాల్యూ చూపిస్తుంది. సో వాల్యూ చూపించిన తర్వాత ఏం చేయాలి, దాన్ని మనం నలిఫై చేయాలి, జీరో చేయాలి. సో జీరో చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి జాకీని ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఒకనొక లెంత్ దగ్గర ఆ గాల్వనోమీటర్ వాల్యూ 0 అవుతుంది. సపోజ్ ఇప్పుడు కూడా ఆ లెంత్, ఆ పాయింట్ని N1 అనుకుంటున్నాం, ఏ నుంచి ఈ N1 వరకు ఉన్న లెంత్ని L1 అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాసినాం ప్రీవియస్ కేసులో కూడా, అక్కడ E1 E2 రెండు ఈఎంఎఫ్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి E1 = πL1, E2 = πL2 అని రాసాం. ఇక్కడ ఒక సెల్లే ఉంది, దట్ ఈస్ E ఓన్లీ. సో వీ కెన్ రైట్ సింప్లీ E = πL1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సింపుల్గా మనం ఇక్కడ నుంచి కూడా ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోవచ్చు. సో ప్రిన్సిపల్ నుంచి మనం V = πL రాసుకున్నామా. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ దేనికి సమానమైంది, ఇక్కడ ఉన్న ఈఎంఎఫ్కి. సో ఇన్స్టెడ్ ఆఫ్ V వీ కెన్ రైట్ E = πL1 అనేది లెంత్ కాబట్టి πL1 రాసుకున్నాం. సో ప్రిన్సిపల్ నుంచి అయినా సరే దీన్ని మనం ఈజీగా రాసుకోవచ్చు, E = πL1. లేదు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇంతకు ముందులాగే లూప్లా తీసుకోవచ్చు, మళ్ళీ A N1 G ఇక్కడ ఏం లేదు కాబట్టి G నుంచి డైరెక్ట్గా A. సో ఈ లూప్లా తీసుకున్నప్పుడు అప్పుడైనా సరే మనకి E = πL1 అనే వాల్యూనే వస్తుంది. నౌ ద కేస్ 2, ఇఫ్ K2 కీ ఈజ్ క్లోజ్డ్, ఆ K2 కీ అనే దాన్ని క్లోజ్ చేసాము అంటే, కనెక్ట్ చేసాము అంటే, నౌ ద సెల్ సెండ్స్ ద కరెంట్ త్రూ ద రెసిస్టెన్స్ బాక్స్. అయితే ఇక్కడ కరెంట్ అనేది ఓన్లీ రెసిస్టెన్స్ బాక్స్ గుండా మాత్రమే ట్రావెల్ అవ్వట్లేదు, ఇక్కడ ఈ సెల్ గుండా కూడా ట్రావెల్ అవుతుంది. చూడండి, పైన K2 క్లోజ్ లో ఉంది, సో కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. అదేవిధంగా కింద కూడా బ్యాటరీ నుంచి కూడా ట్రావెల్ అవుతుంది కదా. సో రెండింటి నుండి ఇక్కడ కరెంట్ అనేది ట్రావెల్ అయ్యి గాల్వనోమీటర్లోకి వస్తూ ఉంది. సో గాల్వనోమీటర్లోకి వస్తుంది, దాన్ని మనం ఆ జాకీని యూజ్ చేసి సపోజ్ ఒక పాయింట్ N2 వద్ద 0 వచ్చింది అనుకుంటే, A నుంచి N2కి L2 అనే డిస్టెన్స్ మనం అనుకుంటే, నౌ హియర్ ఏ టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ డెవలప్డ్ ఇన్ ద సెల్. సో టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఈ సెకండరీ సర్క్యూట్లో డెవలప్ అవుతుంది. సో ఇంతకుముందు ఏంటి, ఓన్లీ ఈ సెల్ గుండా కరెంట్ పాస్ అయింది కాబట్టి E = πL1 రాసాం. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ E, నౌ వీ కెన్ రైట్ V = πL2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవడం వల్ల మనం దాన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేసాం, V = πL2. సో సింపుల్ గా ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఇక్కడ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. యాక్చువల్ గా మనకు ప్రిన్సిపల్ నుంచే వచ్చింది ఫార్ములా V = πL. సో V = πL, అయితే అక్కడ లెంత్ అనేది ఇక్కడ L2 కాబట్టి πL2 రాసాం కదా. సో ప్రిన్సిపల్ నుంచి అయినా సరే ఈ వాల్యూని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ మనకు వచ్చాయి. సో ఈ 2 ఈక్వేషన్స్ మనం చూడండి 1/2 చేస్తే, సో ఈక్వేషన్ 1 ఈజ్ డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి E/V దట్ ఈజ్ = πL1/πL2, పై క్యాన్సిల్, సో L1/L2. ఓకే, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. మనకి ఇప్పుడు ఈ వాల్యూ V వాల్యూ తెలియాలి. మరి ఈ వాల్యూ ఎలా వస్తుంది, మనం ఇంతకుముందు కిర్చాఫ్ లాలో చేస్తున్నాం. అది టోటల్ కరెంట్ I = ఫార్ములా ఏంటంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ సెకండరీ సర్క్యూట్లో మీరు గమనిస్తే కరెంట్ ఐకి ఫార్ములా ఏంటి, I అనే కరెంట్ పాస్ అవుతా ఉంది. సో I అనే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ సెకండరీ సర్క్యూట్లో ఉన్న ఈఎంఎఫ్ ఏంటి, E కదా. సో టోటల్ ఈఎంఎఫ్ అంటే E బై టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్ ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్లో ఉన్న రెసిస్టెన్స్ క్యాపిటల్ R అనుకున్నాం, ఇక్కడ సెల్లో ఉన్న రెసిస్టెన్స్ స్మాల్ r అనుకున్నాం. సో స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R.
ఇది కరెంట్ ఐకి ఈక్వేషన్. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఐకి ఫార్ములా ఏంటంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ప్లస్ ఆర్. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఈ ఆర్ ప్లస్ ఆర్ని ఇటువైపు పంపిస్తే సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. సో ఈకి వాల్యూని ఈ రకంగా రాబట్టాం. సో ఈ వాల్యూని ఈలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే వి ఫర్ వాట్, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫ్రమ్ ఓమ్స్ లా వీ కెన్ రైట్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా ఓమ్స్ లా ప్రకారం. సో ఈ రెండు వాల్యూస్ని ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ ప్లేస్లో ఏం రాయాలి మనం, ఐ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ బై ఇక్కడ ఏంటి వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. ఓకే, ఐఐ గెట్స్ క్యాన్సిల్, ఐఐ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది, ఆర్ ప్లస్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ L1 బై L2. మనం ఏం కనుక్కోవాలి, స్మాల్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ వాల్యూకి ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. సో రిమైనింగ్ అన్ని అటువైపు పంపించేస్తాం. ఇప్పుడు చూడండి డినామినేటర్ని సపరేట్ చేస్తున్నాం. సో స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ అంటే 1 కదా. సో 1 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో ఇప్పుడు ఈ ప్లస్ 1ని అవతల పంపిస్తున్నాం, -1 అవుతుంది. సో స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 -1. ఓకే, ఇంక ఈ ఆర్ని అటువైపు పంపించేస్తే మనకు ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. సో స్మాల్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ని అటువైపు పంపిస్తున్నాం. సో క్యాపిటల్ ఆర్ L1 బై L2 -1. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద internal resistance of a cell. So by using this expression we can find the internal resistance of a cell using potentiometer. సో ఈ విధంగా పొటెన్షియోమీటర్కి సంబంధించిన 2 అప్లికేషన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells అండ్ టు ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. అయితే కన్ఫామ్గా ఈ పొటెన్షియోమీటర్ టాపిక్ కనుక పబ్లిక్ ఎగ్జామ్లో అడిగితే వీటికి ప్రాబ్లమ్స్ మస్ట్గా యాడ్ చేస్తాడు. సో ఈ ఈక్వేషన్స్ ఏవైతే వచ్చాయో వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్సే అడుగుతాడు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఏవైతే వచ్చాయో ఇక్కడ అంతా కూడా, సో ఈక్వేషన్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, ఇక్కడ మనం డిరైవ్ చేసుకున్న ఈ వాల్యూ కానివ్వండి, ఈ ఈక్వేషన్స్ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ మనకు బాగా ఐడియా ఉంటే నీట్గా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ రాబడతాం. ఐ హోప్ అర్థమైంటుంది. వాటిలో ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.